వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం పురుషుల కళాశాల ప్రిన్సిపల్ సురేఖ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాన్ని ప్రతి విద్యార్థులు ప్రతిరోజు వినియోగించుకుంటే తమ జీవితానికి పునాదులు వేసుకునే అవకాశం డిగ్రీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రిపుల్ చీఫ్ లైబ్రరీ సింహాచలం మాట దేవాలయం లాంటిదని దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ విద్యార్థులు కూడా లేదని తెలియజేశారు. అధిపతి మాట్లాడుతూ ఉపయోగించుకున్న విద్యార్థులు ఉన్నత గ్రంథాలయ అధికారి ఇందు కళాశాలలో కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అనేకం ఉండటం వల్ల మంచి స్థానాన్ని ఉంటుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు హాజరయ్యారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దినకర్ గురువారం కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ సమస్యలు ప్రజా ఫిర్యాదుల నమోదు పెండింగ్ లో ఉన్న అర్జీలు, లోకాయుక్త, కోర్టు కేసులు, వాటర్ ట్యాక్స్, నాలా రీసర్వే, ఆర్ఓఆర్ తదితర అంశాలపై ఆయన మండల ఉన్న రెవెన్యూ అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాక్స్ పరిసరాల పరిశుభ్రత, పౌష్టిక ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు ఆర్ఎండ్బి బిల్డింగ్స్ దగ్గర వసతి గృహం, బాల సదనం, అరసవిల్లిలో శిశుగృహ, స్త్రీ సదనం, కలెక్టరేట్ దగ్గర ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్, రెడ్ క్రాస్ సొసైటీ, శాంతా కళ్యాణ అనురాగ నిలయాన్ని, నాగజ్యోతి అనురాగ నిలయాలను సందర్శించారు. వసతి గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఇందిరాప్రసాద్ పాల్గొన్నారు.
నియమాలు పాటించకుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించిన జేఆర్పురం సీఐ అవతారం. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని జేఆర్పురం సీఐ అవతారం హెచ్చరించారు. రణస్థలం మండలం పోస్టా జంక్షన్ లో గురువారం ఆటో డ్రైవర్లు, దుకాణదారులకు సీఐ అవతారం పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. దుకాణదారులు రోడ్లపైకి రాకుండా వ్యాపారం చేసుకోవాలన్నారు. దుకాణాల ముందు వాహనాలు పార్కింగ్ చేయకుండా జాగ్రత్త వహించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. 5 రోడ్ల కూడలి కావడంతో ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వారి వెనుక ఉన్న కుటుంబం గురించి ఆలోచించుకుని మసులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కవిటి మండలం తుంగానపుట్టుగ గ్రామంలో గ్రామ దేవత ఆలయాన్ని దర్శించుకున్న వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం గోనపుట్టుగ పంచాయతీ తుంగానపుట్టుగ గ్రామంలో వెలిసిన శ్రీ 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 అసిరిపోలమ్మ గ్రామదేవత ఆలయం మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భద్రప్రకాష్, ఎంపీటీసీ ప్రియా కృష్ణారావు, గ్రామ పెద్దలు తుంగాన రామారావు, తుంగాన మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం 2024ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులు మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం గురించి ప్రాముఖ్యతను వివరించారు. మత్స్యకారులు సమాజానికి కీలకమైన కృషి చేయాల్సిన అవసరం ఉన్నట్లుగా పేర్కొన్నారు. మత్స్యకారుల పిల్లలు క్రీడా రంగంలో విశేష ప్రతిభ చూపగల సత్తా కలిగి ఉన్నారని, తమ ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా రంగంలో మరింత ప్రోత్సాహం అవసరమని సూచించారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడమే కాకుండా ప్రపంచ స్థాయిలో మత్స్యకార సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో సహాయపడతాయన్నారు. అలాగే మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నట్లుగా వివరించారు. మత్స్యకారుల కృషి సమాజానికి ఎంతో ప్రాముఖ్యమని, వారి అభివృద్ధికి కావలసిన అన్ని రకాల మద్దతు ప్రభుత్వం నుంచి అందుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ముఖ్య అధికారులు కుట్టం లక్ష్మణ్ కుమార్, పుచ్చ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఎన్జీఓ హోం వద్ద గల కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధర్నా నిర్వహించారు. అణు విద్యుత్ కర్మాగారాలు సురక్షితమని ఆటమ్ ఆన్ వీల్స్ అనే ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రచారాల పేరుతో కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖ అధికారులు గ్రామాల్లో చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎన్జీఓ హోం వద్ద గల కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. అవగాహన పేరుతో తప్పుడు ప్రచారం ఆపాలి. అణు విద్యుత్పై అవగాహన పేరుతో తప్పుడు ప్రచారం ఆపాలి.
వినాశకరమైన కొవ్వాడ అనుపాత రద్దు చేయాలి. వినాశకరమైన కొవ్వాడ అనుపాత రద్దు చేయాలి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తేజేశ్వరరావు, కమిటీ సభ్యులు అమ్మన్నాయుళ్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, ప్రమాదకరమైన కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం మితివిద్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లో కొవ్వాడకు తరలించారని అన్నారు. కొవ్వాడలో అణుపార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని తెలిపారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉంది. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతం. ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరం. ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని, మానవ తప్పిదం వల్ల గాని, యంత్ర లోపం వల్ల గాని ఏ చిన్న ప్రమాదం సంభవించినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా, ఛత్రపూర్ వరకు నాశనమవుతుందని, భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యమవుతాయని, లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వాపోయారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కొవ్వాడ అణుపార్కుకి సంబంధించి ప్రజల్లో అవగాహన కోసం అనే పేరుతో క్వాంటమ్ ఆన్ వీల్స్ అని ఒక ప్రచార రథాన్ని పరిసర గ్రామాల్లో ప్రచారం చేస్తూ అణు విద్యుత్ వల్ల ప్రమాదం లేదని చెప్పి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఉత్తరాంధ్రకి ఉరితాడు లాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కొవ్వాడలో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం సరైనది కాదు. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే అది భూకంపాల జోన్లో ఉందని చెప్పి అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది. అలాగే అందులో ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా సరే, మానవ తప్పిదం వల్ల కానీ, యంత్ర తప్పిదం వల్ల ఎటువంటి ప్రమాదం జరిగినా అటు కాకినాడ దగ్గర నుంచి ఇటు ఒరిస్సాలో ఛత్రపూర్ వరకు కూడా సమస్త జీవకోటి కూడా నాశనం అయిపోద్దని చెప్పి అణు నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రయోగం చేయకుండా గుజరాత్ లో రైతులు వ్యతిరేకిస్తే అక్కడి నుంచి ఈరోజు కొవ్వాడ అణుపార్కు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం, అధికారులు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అణుపార్కు వల్ల విడుదలయ్యే రేడియో ధార్మికత వల్ల భూమి, నీరు, గాలి, ఆహార పదార్థాలు విషతుల్యమవుతాయని, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు. రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాపిస్తే ఆ ప్రాంతాల్లో ఆహార పదార్థాలంతా విషతుల్యమవుతాయన్నారు. అణు విద్యుత్ కేంద్రం అనేది చాలా ప్రమాదకరమైనది. మానవ తప్పిదం కావచ్చు, యంత్ర లోపం కావచ్చు, లేదనుకుంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే ఈరోజు లక్షల మంది ప్రాణాలు ఈరోజు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. వేల మంది ప్రాణాలు వెంటనే గాలిలో కలిసిపోతాయి. అణు ధార్మికత వలన మొత్తం కూడా భూమిలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయం కావచ్చు, అలాగే తల్లి పాలతో సహా మొత్తం కూడా విస్తృతం అవుతుంది. పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుట్టే పరిస్థితి వస్తుంది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాదరావు, నాయకులు సూరయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ నందు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు నిర్దేశానుసారం మగటపల్లి శాంతకుమారి కుట్టు మగ్గం పెయింటింగ్ శిక్షణా కేంద్రం నందు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ నందు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫస్ట్ ఎయిడ్ శిక్షకులు రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సా విధానాల్లో భాగంగా గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, పాము కాటు, తేలుకాటు, కరెంట్ షాక్, చోకింగ్, కథలు కట్టడం వంటి మెళుకువలు మహిళలకు తెలియజేశారు. ఇంటిని చక్కదిద్దే మహిళలు తమ ఇంట్లో జరిగే ప్రమాదాల్లో కూడా ఇటువంటి శిక్షణ వల్ల ప్రథమ చికిత్స చేసి నష్టాన్ని నివారించగలరని చైర్మన్ జగన్మోహన్ రావు అన్నారు. సుమారు 40 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కుట్టు శిక్షణా కేంద్రం శిక్షకులు సంతోషి, పెయింటింగ్ శిక్షకులు శ్రీదేవి, సుజాత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించారని పలాస ఆర్డీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. కడపల గడ్డపై వంతెనకు నిధులు మంజూరు చేయించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం లక్ష్మణర్స్పేట మండలం తురకపేట, దబ్బపాడు గ్రామాల మధ్య కడపల గడ్డపై వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రతి ఏడాది పంట నష్టం జరుగుతుందన్న విషయాన్ని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా ఆయన సంబంధిత శాఖ మంత్రిని, ఇంజనీరింగ్ అధికారులను కలిసి 67 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఈ వంతెన నిర్మాణంతో 2 మండలాల సుమారు 6 గ్రామాల ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామం జెడ్పీజీహెచ్ పాఠశాలలో ఎస్ఐ సింహాచలం సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో బాగా చదువుకుని దేశానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గూర్చి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో వివరించారు. అదేవిధంగా అపరిచిత వ్యక్తులు పిలిచినా, తినటానికి ఏమైనా ఇచ్చినా తీసుకోవద్దని హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.